హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్. మెంతికూరని మనము ఇంట్లోనే విత్తనాలతో ఈజీగా పండించుకోవచ్చు. నేను ఈ మెంతికూర వేసి ఒక 10 రోజులు అయ్యింది. మైక్రో గ్రీన్స్గా కూడా వీటిని వాడుకోవచ్చు, లేదా కొంచెం ఎక్కువ ఆకులు వచ్చిన తర్వాత కూడా వీటిని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసిన మెంతికూర అంతా కూడా నేను ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి కట్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఆకుకూరలు మన గార్డెన్లోంచి కట్ చేసుకుని అప్పటికప్పుడు మనం వంటల్లో వాడుకుంటే వాటి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ మెంతి ఆకులను నేను శుభ్రంగా కడుక్కుని వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసి గోధుమ పిండిలో కలుపుకుంటాను. మెంతికూర చేదుగా ఉంటుందని తెలుసు కాబట్టి ఎవరికైనా చేదు అనిపిస్తుంది అనుకుంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుని మనం చపాతీలు చేసుకోవచ్చు. నేనైతే పెరుగు ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు. ఆకుకూర కొంచెమే ఉంది, కొంచెం చేదుగా ఉన్నా సరే చపాతీలు టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను ఇంకా పెరుగు కలపకుండానే చపాతీలు చేసుకుంటున్నాను. మనం మొక్కలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు మొదటగా ఆకుకూరలు పెంచుకుంటే అందులోనే మెంతికూరతో స్టార్ట్ చేస్తే మనకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. వారం 10 రోజుల్లో మనకి మెంతికూర రెడీ అయిపోతుంది. ఒక 2-3 పాట్స్ తీసుకుని 2 రోజులు 3 రోజుల గ్యాప్లో వాటిని మనం మెంతు విత్తనాలు వేసుకుని పెంచుకుంటే కనుక మనకి వారానికి 2-3 రోజులకి మెంతికూర ఫ్రెష్గా అవైలబుల్ ఉంటుంది. మెంతికూర రెగ్యులర్గా వాడడం వలన డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ అన్నిటికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతి గింజలు నానబెట్టుకుని తాగేవాళ్ళు నీళ్లు తాగిన తర్వాత ఆ గింజల్ని ఒక చిన్న పాట్లో కానీ లేకపోతే మనకి బిర్యానీది తెచ్చుకుంటే డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో కానీ కొంచెం సాయిల్ యాడ్ చేసుకుని లేకపోతే మట్టి తెచ్చుకుని ఆ నానిన మెంతి గింజలు వేసుకుంటే ఇంకా త్వరగా జర్మినేట్ అయ్యి మనకి వారం రోజులకే మెంతికూర రెడీ అవుతుంది. సో ఈరోజు సాయంత్రానికి అయితే నేను ఫ్రెష్గా మెంతికూర బాల్కనీ గార్డెన్ నుంచి కట్ చేసుకుని చపాతీలు అయితే చేసుకుంటున్నాను. ఆకుకూర కలపడం మూలాన వీటికి గట్టిపడతాయి చపాతీలు, అలాగేం కాదు. మనం నార్మల్గా చేసుకునే చపాతీలాగే వీటికి మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేతి పరాటా అని మనకి బయట రెస్టారెంట్లో అది దొరుకుతాయి కదా, అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. మనం చేసుకునే చపాతీలాగే వాటిని పాముకుని నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనం పాముకున్నా సరే వాటిని చపాతీ ఇరగడం కానీ అది ఉండదు, చాలా స్మూత్గా ఉంటాయి. వాటిని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మనం వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే, నాది గార్డెనింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇందులో నేను మొక్కలకు సంబంధించినవి, నేను టెర్రస్ గార్డెన్లో పండించుకునేవి, వెజిటేబుల్స్ హార్వెస్ట్, వాటిని ఎలా నేను మెయింటైన్ చేసుకుంటానో వీటిని షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఆ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసినవి ఎలా నేను కిచెన్లో యూజ్ చేసుకుంటాను, మళ్ళీ ఆ కిచెన్లో వచ్చే కిచెన్ వేస్ట్ని నేను ఎలా గార్డెన్లో యూజ్ చేస్తాను, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు నా వీడియోస్ కంటెంట్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.